యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఏ రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు ఆయా రంగాల్లో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహాదారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని ఐఐటి, ఐఐఎస్ఈఆర్ రెండు ప్రముఖ జాతీయ విద్యా సంస్థల కాంబినేషన్లో ఏపీ ఫస్ట్ ఏర్పాటు కాబోతుందన్న సీఎం చంద్రబాబు దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలన్నారు. ఏపీ ఫస్ట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరపాలన్నారు. యువత భవిత కోసం స్టార్టప్ కంపెనీలకు మరింత చేయూతనివ్వడం కోసం ఏపీ ఫస్ట్ వ్యవస్థ కృషి చేయాలి. వచ్చే 3 ఏళ్లలో కీలక పురోగతి కనిపించేలా ఏపీ ఫస్ట్ పనిచేయాలి అని ముఖ్యమంత్రి సూచించారు. తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ ఫస్ట్ పేరుతో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ కార్పొరేషన్ను మరింత బలోపేతం చేయాలని సూచించిన సీఎం చంద్రబాబు ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో డ్రోన్లను వినియోగించి బాధితులకు సేవలు అందించామన్నారు. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో డ్రోన్లను వినియోగించుకొని ప్రజలకు సేవలు అందించేలా చూడాలన్నారు. వ్యవసాయం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి వాటిలో డ్రోన్ల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.